Very good morning, all of you. Myself, Rodda Pramila, lecturer in Commerce, Government Degree College, Siddipet. Today, my lecture is Joint Stock Company. This topic covers BCom Computers, first semester, first year, first semester students. The chapter subject Business Organization Management. The chapter is Joint Stock Company. In this chapter, we are learn about today difference between private and public company. Private and public company. And another difference is between partnership and joint stock company. First, we are explain about difference between private and public company. What is the differences? What is the differences? Number one, minimum number of members. What is that? Private company and public company. In between differences, one of the different minimum number of members. The private company is minimum 2 persons can form a company. ఈ యొక్క పబ్లిక్ అండ్ ప్రైవేట్ కంపెనీల మధ్య తేడాలు ఏమిటి అంటే సభ్యుల సంఖ్యకు సంబంధించిన తేడా ప్రైవేట్ కంపెనీకి పబ్లిక్ కంపెనీకి తేడాలు ఏవి? కనీసం సభ్యుల సంఖ్య 2 ఉంటే సరిపోతుంది. ఏదానికి ఇది ప్రైవేట్ కంపెనీ. నెక్స్ట్ పబ్లిక్ కంపెనీ, హౌ మెనీ మెంబర్స్? 7 persons are required టు ఫార్మ్ పబ్లిక్ కంపెనీ. ఈ యొక్క పబ్లిక్ కంపెనీకి కనీస సభ్యుల సంఖ్య 7, గరిష్ట సభ్యుల సంఖ్య పరిమితి లేనిదిగా ఉంటుంది. మరి ప్రైవేట్ కంపెనీకి కనిష్టంగా 2 ఉంటే సరిపోతుంది. అలాగే గరిష్ట సభ్యుల సంఖ్య 200 members. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్, మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్. ఇక సంఖ్య ఎంత అంటే గరిష్ట సభ్యుల సంఖ్య 200, ఈ యొక్క కనిష్ట సంఖ్య పరిమితి లేనిదిగా మనము చూడడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. Restriction on transfer of shares in the private company and public company. There is no restriction on transfer of shares. ప్రైవేట్ కంపెనీకి ఆ యొక్క వాటాలను షేర్ చేసుకోవడానికి అవకాశము, రిస్ట్రిక్షన్, కంపల్సరీగా కొన్ని నిబంధనలు పాటించాలి. ఇక్కడ పబ్లిక్ కంపెనీలు అయితే ఎలాంటి నిబంధనలు అవసరం? దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ ఇన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్, ఎలాంటి అవసరం లేదు. నెక్స్ట్ ప్రాస్పెక్టస్. ప్రైవేట్ కంపెనీ కెనాట్ ఇష్యూ ఏ ప్రాస్పెక్టస్. పబ్లిక్ కంపెనీ మే ఇన్వైట్ సబ్స్క్రిప్షన్ through issue of prospectus. ఓకే, ఇక పరిచయ పత్రాన్ని జారీ చేయాల్సిన అవసరము ఏమీ లేదు. కెనాట్ ఇష్యూ ఏ ప్రాస్పెక్టస్ ఏంటిది? ప్రైవేట్ కంపెనీ. నెక్స్ట్ పబ్లిక్ కంపెనీ మాత్రము తప్పకుండా పరిచయ పత్రాన్ని జారీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మినిమం డైరెక్టర్స్.
డైరెక్టర్స్ ఎంత ఉండాలి? మినిమం డైరెక్టర్స్. ప్రైవేట్ కంపెనీ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 2 డైరెక్టర్స్. 2 persons of directors అట్లీస్ట్ మస్ట్ హ్యావ్. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ కంపెనీ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 3 డైరెక్టర్స్. ప్రైవేట్ కంపెనీకి ఇద్దరు డైరెక్టర్లు ఉంటే సరిపోతుంది. కనీసము పబ్లిక్ కంపెనీకి కనీసము 3 డైరెక్టర్లు ఉండాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, రిటైర్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, రిటైర్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్. డైరెక్టర్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు రిటైర్డ్ బై రొటేషన్. నెక్స్ట్, పబ్లిక్ కంపెనీ అట్లీస్ట్ 2/3 ఆఫ్ డైరెక్టర్స్ మస్ట్ బి సచ్ హూ విల్ రిటైర్ ఇన్ రొటేషన్. ఓకే, డైరెక్టర్ల పదవీ విరమణ ఏ విధంగా ఉంటుంది అంటే, డైరెక్టర్లు రొటేషన్ పద్ధతిలో విరమణ చేయవలసిన అవసరం లేదు. ఇది అలాగే ఈ యొక్క లిమిటెడ్ కంపెనీలో అయితే ఏటా 3వ వంతు డైరెక్టర్లు రొటేషన్ పద్ధతిలో పదవీ విరమణ చేయాల్సిన అవసరము ఉంటుంది. ఓకే, నెక్స్ట్, quorum for meeting. To private company 2 members is the quorum for meetings. Next, public company the quorum is 5 members. అయితే ప్రైవేట్ కంపెనీ అయినప్పుడు ఆ యొక్క ఎంతమంది ఉండాలి అని అంటే, కోరం సంఖ్య 2 ఉండాలి. అది ప్రైవేట్ కంపెనీలో. పబ్లిక్ కంపెనీలో కనీసము 3 ఉండాలి. ఓకే, అయితే నెక్స్ట్, మేనేజరియల్ రెమ్యునరేషన్. ఓకే, డైరెక్టర్ల పారితోషికము. మేనేజరియల్ రెమ్యునరేషన్. దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ ఆఫ్ మేనేజరియల్ రెమ్యునరేషన్. డైరెక్టర్ల పారితోషికము ప్రైవేట్ కంపెనీలో అయితే డైరెక్టర్లకు ఇతర నిర్వహణాధికారులకు ఎంతైనా పారితోషికం ఇవ్వవచ్చు. ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అలాగే పబ్లిక్ కంపెనీలో రెమ్యునరేషన్ ఏ విధంగా ఉంటుంది? టోటల్ మేనేజరియల్ రెమ్యునరేషన్ కెనాట్ ఎక్సీడ్ 11% ఆఫ్ ద నెట్ ప్రాఫిట్. ఓకే, ఈ యొక్క కంపెనీ నికర లాభంలో 11% మించి పారితోషికాలు ఇవ్వరాదు. డైరెక్టర్లకు పారితోషికము ఏ విధంగా ఇవ్వాలి అంటే, కంపెనీ యొక్క లాభాలలో కనీసము 11% కంటే మించి పారితోషికము ఇవ్వడానికి వీలు పడదు. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే, పబ్లిక్ డిపాజిట్స్ విధానంలో ఈ యొక్క డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది ప్రైవేట్ కంపెనీకి మరియు పబ్లిక్ కంపెనీకి? ఏ ప్రైవేట్ కంపెనీ కెన్ నాట్ యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ పబ్లిక్. ఓకే, ఈ ప్రైవేట్ కంపెనీ ఎలాంటి డిపాజిట్లను సేకరణ చేయదు. అలాగే ఇట్ ఈస్ ఫ్రీ టు యాక్సెప్ట్ పబ్లిక్ డిపాజిట్స్. పబ్లిక్ కంపెనీ అయితే యొక్క పబ్లిక్ డిపాజిట్లను స్వీకరిస్తుంది. అలాగే నెక్స్ట్ 10th one, పెయిడ్ అప్ క్యాపిటల్ రిజిస్టర్డ్ విత్ ఏ మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ 1 lakh rupees. ఇక్కడ పబ్లిక్ కంపెనీకి రిజిస్టర్డ్ విత్ ఏ మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ 5 lakhs. ఓకే, ప్రైవేట్ కంపెనీ అయితే 1 లక్ష రూపాయలతోటి
ఆ యొక్క పారితోషికాన్ని చేసుకోవడం జరుగుతుంది, రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే పబ్లిక్ కంపెనీ అయితే 5 లక్షలతోటి మినిమం 5 లక్షలతోటి రిజిస్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరొకసారి మనము వీటన్నింటిని డిఫరెన్సెస్ని మళ్ళీ మనం ఒకసారి చూసుకుందాం. సభ్యుల సంఖ్య ఏమనుకున్నాం మనం? కనీస సభ్యుల సంఖ్య 2గా చూసుకుంటున్నాం, గరిష్ట సభ్యుల సంఖ్య 200గా చూడడం జరుగుతుంది. అలాగే పబ్లిక్ కంపెనీలో అయితే కనీస సభ్యుల సంఖ్య 7 మంది, గరిష్ట సభ్యుల సంఖ్య పరిమితి లేనిదిగా మనము చూడడం జరుగుతుంది. అలాగే పరిచయ పత్రంకు సంబంధించిన వ్యత్యాసం పబ్లిక్ కంపెనీకి మరియు ప్రైవేట్ కంపెనీకి ఏ విధంగా ఉంటుంది అంటే, పరిచయ పత్రాన్ని ప్రైవేట్ కంపెనీ జారీ చేయరాదు, జారీ చేయడానికి వీలు పడదు. అలాగే ఈ యొక్క పబ్లిక్ కంపెనీ అయితే పరిచయ పత్రాన్ని జారీ చేయవచ్చును, తప్పకుండా జారీ చేయడానికి వీలవుతుంది. ఓకే, మరి మూడవదిగా వాటాల బదిలీ. ఏ విధంగా వాటాలను బదిలీ చేయడానికి వీలవుతుంది పబ్లిక్ కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో? మరి దానికి దీనికి తేడా, వ్యత్యాసం ఏమిటి? ఓకే, వాటాదారులు తమ వాటాలను బదిలీ చేయడానికి వీలు పడదు ఇందులో, ప్రైవేట్ కంపెనీలో. మరి పబ్లిక్ కంపెనీలో ఏమవుతుంది? కంపల్సరిగా వీలు పడుతుంది. వాటాదారులు తమ వాటాలను స్వేచ్ఛగా బదిలీ చేసుకోవచ్చును. అలాగే ఇంకా 4th డిఫరెన్స్ చూసుకుందాం. వ్యాపార ప్రారంభము. వ్యాపార ప్రారంభముకి ఏమేం పత్రాలు అవసరం ఉంటాయో, మరి పబ్లిక్ కంపెనీకి, ప్రైవేట్ కంపెనీకి ఏ పత్రాలను వాటి ద్వారా ప్రారంభించవచ్చును చూద్దాం. ఓకే, వ్యాపార ప్రారంభం విషయంలో నమోదు పత్రాన్ని పొందిన వెంటనే వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చును, ఇది ప్రైవేట్ కంపెనీలో. మరి పబ్లిక్ కంపెనీలో అయితే వ్యాపార ప్రారంభ పత్రాన్ని పొందనిదే వ్యాపారాన్ని ప్రారంభించరాదు. నమోదు పత్రాన్ని తర్వాత వ్యాపార ప్రారంభ పత్రాన్ని కూడా తప్పకుండా పబ్లిక్ కంపెనీ పొందవలసి ఉంటుంది. అప్పుడే ఆ యొక్క పబ్లిక్ కంపెనీ అనేది ప్రారంభించబడడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ డైరెక్టర్ల సంఖ్య అని మనము చూసుకున్నట్లయితే, డైరెక్టర్లు ప్రైవేట్ కంపెనీలో కనీసము 2గా ఉంటే సరిపోతుంది. అదే డైరెక్టర్ల సంఖ్య పబ్లిక్ కంపెనీలో అయితే కనీసము 3గా ఉండాల్సిన అవసరము ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ శాసనాత్మక సమావేశము. మరి ఈ సమావేశాలు ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటాయి ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ? శాసనాత్మక సమావేశాన్ని ఈ యొక్క ప్రైవేట్ కంపెనీ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరము లేదు, ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు చేయాల్సిన అవసరము లేదు. మరి ఈ యొక్క పబ్లిక్ కంపెనీ అనేది శాసనాత్మక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి, తప్పకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక కనీసపు చందా విషయంలో తేడా ఏమిటి? ఇప్పుడు ప్రైవేట్ కంపెనీకి కనీసపు చందాతో నిమిత్తం లేకుండానే వాటాలను కేటాయించవచ్చును. మరి పబ్లిక్ కంపెనీకి కనీసం చందా నిర్ణీత సమయంలో రాని ఎడల, నిర్ణీత సమయంలో కనీసం చందా రాకపోవచ్చును. అలాంటి సందర్భాలలో వాటాలను కేటాయించడానికి వీలు పడదు, కేటాయించరాదు. ఇక నెక్స్ట్ 8వ డిఫరెన్స్ చూస్తే కంపెనీ పేరు. ఓకే, ఈ యొక్క ప్రైవేట్ కంపెనీ పేరు ఏ విధంగా ఉంటుంది, పబ్లిక్ కంపెనీ పేరును ఏ విధంగా ఉండడం జరుగుతుంది అనేది చూసుకున్నట్లయితే, ప్రైవేట్ కంపెనీకి కంపెనీ పేరు చివరన ప్రైవేట్ లిమిటెడ్ అని ఉండాలి. ప్రైవేట్ కంపెనీ అయితే కంపెనీ పేరు చివరన ప్రైవేట్ లిమిటెడ్ అని ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పబ్లిక్ కంపెనీ పేరు చివరన లిమిటెడ్ అని పదము మాత్రమే ఉండాలి. లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్ అంటే ప్రైవేట్ లిమిటెడ్ అని ఉండాలి ప్రైవేట్ కంపెనీకి. ఇక పబ్లిక్ కంపెనీకి లిమిటెడ్ అనేది మాత్రమే ఉండాలి. ఓకే, నెక్స్ట్ అర్హత వాటాలు. ఏవైతే అర్హత వాటాలు ఉంటాయో వాటి విషయంలో తేడా ఏమిటి అని చూస్తే, అర్హత వాటాలు డైరెక్టర్లకు ఉండడానికి అర్హత వాటాలు అవసరం లేదు. ఎందులో? ప్రైవేట్ కంపెనీలో డైరెక్టర్లకు అర్హత వాటాలు అవసరం లేదు. కానీ ఇక పబ్లిక్ కంపెనీలో డైరెక్టర్లు ఉండాలి అని అనుకుంటే వారి యొక్క వాటాలు అవసరము, వారికి అర్హత వాటాలు
కంపల్సరీగా అవసరం ఉంటుంది. ఓకే, 10వదిగా డైరెక్టర్ల పదవీ విరమణ ఏ విధంగా చేస్తారు? ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలో డైరెక్టర్లు రొటేషన్ పద్ధతిలో విరమణ చేయనవసరం లేదు. కానీ ఈ యొక్క పబ్లిక్ కంపెనీలో అయితే ఏటా 3వ వంతు డైరెక్టర్లు రొటేషన్ పద్ధతిలో పదవీ విరమణ చేయాల్సిన అవసరము ఉంటుంది. ఇక డైరెక్టర్ల వయోపరిమితి విషయంలో మనము తేడా చూసుకున్నట్లయితే తేడా ఏమిటి అని చూస్తే, డైరెక్టర్లుగా నియమితులైన వారికి వయోపరిమితి ఏమీ అవసరం లేదు. ఎందులో? ఇది ప్రైవేట్ కంపెనీలో. మరి పబ్లిక్ కంపెనీలో అయితే డైరెక్టర్ల వయోపరిమితి 65 సంవత్సరాలు. ఆ వయస్సు మించితే కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరమై ఉంటుంది. ఆ అనుమతి తీసుకోవాలి. కాబట్టి దీనికి ప్రైవేట్ కంపెనీకి పబ్లిక్ కంపెనీకి తేడా ఇది. నెక్స్ట్ 12th వార్షిక నివేదికలను సమర్పించుట. ఏ విధానాల ద్వారా ఈ యొక్క పబ్లిక్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ నివేదికలను సమర్పించడం జరుగుతుంది? నెంబర్ 1 ఏంటిది అంటే, రిజిస్ట్రార్కు అందజేసే వార్షిక నివేదికతో పాటు ఆస్తి అప్పుల పట్టీని జత చేస్తే చాలు. లాభ నష్టాల ఖాతాను జతపరచవలసిన అవసరము లేదు రిజిస్ట్రార్కి. అయితే ఆర్థిక నివేదికలను కూడా రిజిస్ట్రార్లకు సమర్పించాల్సిన అవసరం ఉందని మనకు దీని ద్వారా తెలిసింది. అయితే మరి పబ్లిక్ కంపెనీ ఏ విధంగా చేస్తుంది అంటే, వార్షిక నివేదికతో పాటు ఆస్తి అప్పుల పట్టీని మరియు లాభ నష్టాల ఖాతాను కూడా జతపరచవలసి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 13th పాయింట్, డైరెక్టర్లు అంగీకారము. ఏ విషయాలలో ఈ యొక్క డైరెక్టర్ల అంగీకారం అవసరం ఉంటుంది? అది పబ్లిక్ కంపెనీకి ప్రైవేట్ కంపెనీకి ఏ విధంగా తేడా అనేది చూసుకుందాము. ఓకే, ఈ కంపెనీ నమోదుకు డైరెక్టర్లు లిఖితపూర్వక అంగీకార పత్రం రిజిస్ట్రార్కి పంపవలసిన అవసరం లేదు. ఇక పబ్లిక్ కంపెనీలో ఈ కంపెనీ నమోదుకు డైరెక్టర్లు లిఖితపూర్వక అంగీకారం పత్రము రిజిస్ట్రార్కు తప్పకుండా పంపాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటిదంటే, డైరెక్టర్ల పారితోషికము ఏ విధంగా? డైరెక్టర్లకు పబ్లిక్ కంపెనీలో ప్రైవేట్ కంపెనీలో డైరెక్టర్లకు ఇతర నిర్వహణాధికారులకు ఎంతైనా పారితోషికం ఇవ్వవచ్చును. మరి పబ్లిక్ కంపెనీలో 11% మించి పారితోషికాలు ఇవ్వడానికి వీలు పడదు. ఓకే, ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటిది అంటే, డైరెక్టర్లకు రుణాలు ఏ విధంగా రుణాలు ఇవ్వడం జరుగుతుంది? ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలో డైరెక్టర్లకు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా రుణము ఇవ్వవచ్చును. మరి పబ్లిక్ కంపెనీలో కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా డైరెక్టర్లకు అప్పును ఇవ్వడానికి వీలు పడదు. ఓకే, ఇంకొక పాయింట్ మనం చూసుకున్నట్లయితే, నియమావళి అవసరం. వేటికి అవసరం, దేనికి అవసరం లేదు? నియమావళి. ఓకే, ప్రైవేట్ కంపెనీకి నియమావళి తప్పనిసరిగా రిజిస్ట్రార్కు దాఖలు చేయాలి, రిజిస్ట్రార్కు సమర్పించాలి. దేనిని? నియమావళి అంటే ఏమిటి? సంస్థాపన పత్రము అంటే ఏంటి? సంస్థాపన పత్రము, నియమావళి కంపెనీకి ముఖ్యమైన పత్రాలు, కంపెనీకి 2 కళ్ళు లాంటివి. ఓకే, మరి ఈ యొక్క నియమావళిని పబ్లిక్ కంపెనీ తయారు చేసి రిజిస్ట్రార్కు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. కంపెనీల చట్టంలోని షెడ్యూల్ 1 కింద ఉన్న టేబుల్ ఏను నియమావళిగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక తీర్మానం కిందికి వస్తే, తీర్మానం ఏ విధంగా? అందరి డైరెక్టర్లు ప్రైవేట్ కంపెనీలో అందరి డైరెక్టర్ల ఎన్నికకు ఒకే తీర్మానం చేయవచ్చును. అందరి డైరెక్టర్ల ఎన్నికకు ఒక్క తీర్మానంతో అందరినీ రిక్రూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ పబ్లిక్ కంపెనీలో ప్రతి డైరెక్టరు ఎన్నికకు ప్రత్యేకంగా ఒక్కొక్క తీర్మానం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ వాటాల జారీ. ఈ ఈక్విటీ వాటాలను, ఆధిక్యపు వాటాలను, విలంబిత వాటాలను జారీ చేయవచ్చు. ఓకే, ఈ యొక్క
పబ్లిక్ కంపెనీ 3 రకాల వాటాలను జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏంటిది అది? ఈక్విటీ వాటాలు, ఆధిక్యపు వాటాలు, విలంబిత వాటాలు. ఈ యొక్క 3 రకాల వాటాలను జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే పబ్లిక్ కంపెనీ ఈక్విటీ వాటాలను, ఆధిక్య వాటాలను మాత్రమే జారీ చేయాల్సిన అవసరము ఉంటుంది. విలంబిత వాటాలను జారీ చేయడానికి వీలు లేదు. ఓకే, ఇక కోరం సంగతికి వచ్చేస్తే కోరం సంఖ్య 2. ప్రైవేట్ కంపెనీలో 2 ఉంటే సరిపోతుంది కోరం సంఖ్య. పబ్లిక్ కంపెనీలో కోరం సంఖ్య 5 మందిగా ఉంటే సరిపోతుంది. ఓకే, నౌ డిఫరెన్స్ బిట్వీన్ పార్ట్నర్షిప్ అండ్ జాయింట్ స్టాక్ కంపెనీ. Difference between partnership and joint stock company. First difference, government status. Okay, a partnership concern is governed by the Partnership Act 1932. The joint stock company is governed by the Companies Act 1956. ఓకే, ఈ యొక్క పార్ట్నర్షిప్ అనేది భాగస్వామ్య వ్యాపార సంస్థ అనేది భాగస్వామ్య చట్టము 1932 ప్రకారంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, జాయింట్ స్టాక్ కంపెనీ ఏర్పాటయ్యేది కంపెనీల చట్టం 1956 ప్రకారంగా జాయింట్ స్టాక్ కంపెనీ అనేది ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ registration. The registration of partnership concern is not compulsory. There are certain privileges given to the registered firm which are denied to unregistered ones. These privileges indirectly encourage registration. The registration of partnership concern is not compulsory. ఈ యొక్క పార్ట్నర్షిప్ అనేది ఇట్ ఈజ్ నాట్ కంపల్సరీ. రిజిస్ట్రేషన్ నాట్ ఏ కంపల్సరీ, బట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక ఫర్దర్గా వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఒక మార్గము ఉంటుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ తప్పనిసరి అనేది ఏమీ కాదు. ఓకే, జాయింట్ స్టాక్ కంపెనీ. ద రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీ ఈజ్ కంపల్సరీ. దెర్ ఈజ్ 2 stages ఇన్ రిజిస్టరింగ్ పబ్లిక్ కంపెనీ. ద ఫస్ట్ ఇన్ ఇన్కార్పొరేషన్ and the second is commencement of business. A public company can start business only after obtaining the second certificate. However, a private company can start business after obtaining certificate of incorporation. ఓకే, ఈ యొక్క జాయింట్ స్టాక్ కంపెనీ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ రిజిస్టర్ చేయాల్సిన అవసరము ఉంటుంది. ఎందుకు అనంటే ఇది పబ్లిక్ కంపెనీ కాబట్టి ప్రతి వారి నుండి ఆ యొక్క షేర్స్ని కొనుగోలు చేయడానికి, వారి యొక్క వాటాలను పెట్టుబడిగా పెట్టడానికి కంపెనీ తన యొక్క వాటాలను జారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరము ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, నెంబర్ ఆఫ్ మెంబర్స్. ఏ పార్ట్నర్షిప్ can be started by at least 2 persons. The maximum number is 10 in case of banking and insurance business, and it is 20 for any other business. Okay, ఈ యొక్క పార్ట్నర్షిప్ భాగస్వామ్య వ్యాపార సంస్థకి స్టార్ట్ చేయాలంటే కనీసం 2 వ్యక్తులతో ఉంటే సరిపోతుంది మ్యాక్సిమంగా. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ వ్యాపారము కనుక అయితే 20 మందితో బ్యాంకింగ్ వ్యాపారము స్టార్ట్ చేసుకొనవచ్చును. నెక్స్ట్, ద జాయింట్ స్టాక్ కంపెనీ దేర్ మస్ట్ బి అట్లీస్ట్ 2 persons
ఫర్ స్టార్టింగ్ ఏ ప్రైవేట్ కంపెనీ అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ కెన్ బి 50. ఓకే, ఇక్కడ ప్రైవేట్ కంపెనీని ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు ఈ జాయింట్ స్టాక్ కంపెనీలో ఇద్దరితో స్టార్ట్ చేయొచ్చు. ఇద్దరితో ప్రారంభించుకొని కనీసము 50 మందితో ఉంటే సరిపోతుంది. అట్లీస్ట్ 7 persons ఆర్ రిక్వైర్డ్ టు స్టార్ట్ పబ్లిక్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీ అంటే ఇద్దరు, పబ్లిక్ కంపెనీ అయితే 7 మందితో ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ దెర్ ఈజ్ నో మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ ఇట్స్ నంబర్. ఈ యొక్క పబ్లిక్ కంపెనీలో మ్యాక్సిమం నెంబర్స్ లిమిటెడ్ అనేది ఏమీ లేదు, పరిమితి అనేది ఏమీ లేదు. నెక్స్ట్ 4th one, లీగల్ స్టేటస్. A partnership has no separate legal entity apart from its number. Members cannot enter into an agreement with the firm. ఓకే, ఇక పార్ట్నర్షిప్ అనేది భాగస్వామ్యము అనేది లేకుండా భాగస్వామ్య వ్యాపార ప్రారంభము జరగదు. కెనాట్ ఎంటర్ ఇంటూ యాన్ అగ్రిమెంట్. వారి యొక్క ఒప్పందము అనేది భాగస్వాముల అందరూ కలిసి ఒక ఒప్పందము కుదుర్చుకోవడం ద్వారానే భాగస్వామ్య వ్యాపార సంస్థ అనేది ప్రారంభించడానికి అవకాశము ఉంటుంది. ఓకే, జాయింట్ స్టాక్ కంపెనీ. ఏ కంపెనీ హ్యాజ్ ఏ సపరేట్ లీగల్ entity. It has a common seal and can enter into contracts by affixing its seal. Members of the company can also enter into contract with the కంపెనీ. అయితే కంపెనీ అనేది ఒక ప్రత్యేకమైన చట్టం ద్వారా సృష్టించబడిన కల్పిత వ్యక్తి కాబట్టి ఇది ఒక కామన్గా ఉండే మామూలు ఒక రౌండ్ షీల్డ్ను కలిగి ఉంటుంది. దాని ద్వారా ఆ యొక్క కంపెనీలోనికి ఎంటర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క షీల్ ఏదైతే ఉంటుందో ముద్ర, రాజముద్ర, ఆ యొక్క ముద్రను ఉపయోగించి కంపెనీ యొక్క పనులను చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 5th one, లయబిలిటీ. ద లయబిలిటీ ఆఫ్ పార్ట్నర్స్ ఈజ్ అన్లిమిటెడ్. ద పార్ట్నర్స్ ఆర్ జాయింట్లీ అండ్ సపరేట్లీ రెస్పాన్సిబుల్. ఓకే, ఈ యొక్క రుణ బాధ్యత అనేది పార్ట్నర్షిప్లో అన్లిమిటెడ్గా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి భాగస్థుడు తన యొక్క వాటా మూలధనం ఎంతైతే తీసుకొస్తున్నాడో ఆ యొక్క ప్రతి భాగస్వామ్య వ్యాపారంకు ప్రతి ఒక్క రుణానికి అతను అంటే విడివిడిగా బాధ్యత కలిగి ఉంటాడు, భాగస్వామ్యంగా కూడా బాధ్యత కలిగి ఉంటాడు. అతని యొక్క రుణ బాధ్యత అనేది అపరిమితంగా ఉండడం జరుగుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ద జాయింట్ స్టాక్ కంపెనీ. ద లయబిలిటీ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ ఈజ్ లిమిటెడ్ to the value of shareholder by them. The members are not personally liable for the obligations of the business. ఓకే, ఈ యొక్క రుణ బాధ్యత అనేది జాయింట్ స్టాక్ కంపెనీలో లిమిటెడ్గా ఉంటుంది. ఎందుకు అంటే ఒక వాటాదారుడు, ఈక్విటీ వాటాదారుడు తను కొనుక్కున్న ఏదైతే వాటాను కొనుగోలు చేస్తాడో లేదా తన యొక్క పెట్టుబడిని ఆ యొక్క కంపెనీలో పెట్టుబడిగా పెట్టడం జరుగుతుందో ఆ యొక్క వాటా పరిమితి మేరకు మాత్రమే వాటాదారుడు రుణ బాధ్యతను కలిగి ఉండడం జరుగుతుంది. అంతవరకే అతని యొక్క రుణ బాధ్యత. ఈ విధంగా ఆ యొక్క వాటాదారులు దేశమంతా విస్తరించి ఉంటారు కాబట్టి ఆ యొక్క కంపెనీ యొక్క రుణ బాధ్యత కూడా అందరి వాటాదారుల పైన పడుతుంది. కాబట్టి రుణ బాధ్యత అనేది ఆ యొక్క వాటాదారులకు ఏమీ ఎక్కువగా అనిపించదు. సొంత ఆస్తులను అమ్ముకొని ఆ యొక్క అప్పును కంపెనీ యొక్క రుణాన్ని తీర్చాల్సిన అవసరము లేదు భాగస్వామ్యంలో లాగా. ఓకే, నెక్స్ట్ భాగస్వామ్యంలో అయితే సొంత ఆస్తులను కూడా అమ్ముకోవాల్సిన అవసరము ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 6th one, transfer of shares. The difference between partnership and joint stock company
the one of the difference transfer of shares. A partner can transfer his shares only with the consent of all other partners. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే భాగస్వామ్యంలో తన యొక్క వాటాను ఎవరికైనా బదిలీ చేయాలి అని అనుకున్నప్పుడు మిగతా వాటాదారుల యొక్క అందరి అనుమతిని తప్పకుండా పొందాల్సిన అవసరము ఉంటుంది. ప్రతి ఒక్కరి యొక్క బాధ్యతను తప్పకుండా పొందాల్సిన అవసరము, ప్రతి ఒక్క అనుమతిని ఉన్న మిగతా భాగస్ల యొక్క అనుమతిని పొందాల్సిన అవసరము ఉంటుంది. ఓకే, నెక్స్ట్ జాయింట్ స్టాక్ కంపెనీ. ఏ షేర్ హోల్డర్ కెన్ సెల్ his shares whenever he feels so. There is no binding on the transfer of shares of a company. ఈ యొక్క షేర్ హోల్డర్స్ ఎవరైతే వాటాలను కొనుగోలు చేసుకున్నారో వాటాదారులు ఈజీగా వారి యొక్క వాటాలను ఇతరులకు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. దెర్ ఈజ్ నో బైండింగ్. నెక్స్ట్ 8th వన్, డిఫరెన్స్ ఆఫ్ 8th వన్, మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్. ఏ పార్ట్నర్షిప్ కన్సర్న్ ఈజ్ మేనేజ్డ్ and controlled by the partners. The partners have a right to participate in the administration of business. ఓకే, మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ అనేది నిర్వహణ నియంత్రణ అనేది ఈ యొక్క భాగస్వామ్యంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే ప్రతి ఒక్కొక్కరు ఆ యొక్క బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దెర్ ఈజ్ నో కంపల్షన్ ఆన్ మెయింటైన్ certain books controlled by the partners. The partners have a right to participate in the administration of business. తప్పకుండా వారి యొక్క హక్కుగా వ్యాపార నిర్వహణలోను విధులలోను నియంత్రణలోను వారు పాలు పంచుకోవడానికి, వారు బాధ్యులుగా ఉండడానికి, వారు పనులు చేయడానికి, వారి యొక్క హక్కులను వినియోగించుకోవడానికి హక్కు కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే, మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్. ఏ పార్ట్నర్షిప్ కన్సర్న్ ఈజ్ మేనేజ్డ్ అండ్ కంట్రోల్డ్ బై ద పార్ట్నర్స్. ద పార్ట్నర్స్ హ్యావ్ ఏ రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ బిజినెస్. ఓకే, మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్, నియంత్రణ నిర్వహణ అనేది ఈ యొక్క పార్ట్నర్షిప్ భాగస్వామ్య వ్యాపార సంస్థలో ప్రతి ఒక్క భాగస్థుడు పాలు పంచుకోవడము తన యొక్క హక్కుగా విధిగా ఉంటాడు అనేది చూసుకోవడం జరిగింది. నెక్స్ట్ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్. ఏ పార్ట్నర్షిప్ ఈజ్ నాట్ అండర్ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ ఫర్ ద compliance of any rules and regulations. There is no compulsion to maintain certain books, get the accounts audited and to publish them. ఓకే, ఈ యొక్క అకౌంట్స్ అనేది తప్పకుండా వారి యొక్క అకౌంట్స్ను ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సర్టన్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆడిట్ చేసుకోవాల్సిన అవసరము ఉంటుంది. అదే జాయింట్ స్టాక్ కంపెనీ వచ్చేస్తే ఏ కంపెనీ ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ప్రిస్క్రైబ్డ్ బుక్స్ అండ్ హ్యావ్ ఏ periodical audit. Some information has to be supplied periodically to the registrar of companies. అయితే జాయింట్ స్టాక్ కంపెనీ అనేది తప్పకుండా ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఖాతా పుస్తకాలను అన్నింటినీ కూడా తప్పనిసరిగా ఆడిట్కి సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, ద కంటిన్యూటీ. 9th one, the difference between partnership and joint stock company. Point 1, 9th, a partnership concern is dissolved on the death or
ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఏ పార్ట్నర్. ఒకవేళ భాగస్థుడు గనుక చనిపోయినట్లయితే ఈ యొక్క మరణము, విరమణ లాంటివి ఏవైనా కూడా భాగస్వామ్య వ్యాపార సంస్థ అనేది అది రద్దు చేయబడడం జరుగుతుంది. అదే కంటిన్యూటీ అనే విషయానికి వచ్చేస్తే జాయింట్ స్టాక్ కంపెనీలో ద కంటిన్యూటీ ఆఫ్ ద కంపెనీ ఈజ్ నాట్ అఫెక్టెడ్ బై ద డెత్ ఆఫ్ ద ఆర్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఏ మెంబర్. ఒకవేళ ఈ యొక్క భాగస్థుడు వాటాదారుడు కనుక మరణించినట్లయితే జాయింట్ స్టాక్ కంపెనీకి ఎలాంటి నష్టము ఏమీ ఉండదు. జాయింట్ స్టాక్ కంపెనీ అనేది మూసివేయడం లాంటిది, రద్దుపరచడం లాంటిది అలాంటిది ఏవి ఉండదు. ద మెంబర్స్ మే గో ఆన్ చేంజింగ్ బట్ ద కంపెనీ విల్ నాట్ బీ ఎఫెక్టెడ్. ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఈ యొక్క కంపెనీకి అనేది జరగదు, ఎఫెక్ట్ రాదు. ఏ విధంగా కూడా మరణము, విరమణ లాంటివి విషయాలు, పార్ట్నర్ యొక్క విషయాలు ఇందులో ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఒకవేళ భాగస్వామ్య వ్యాపార సంస్థలో మరణించిన ఒక భాగస్థుడు లేదా విరమించుకోవాలనుకున్న భాగస్వామ్య వ్యాపార సంస్థ అనేది రద్దు అవుతుంది. కంపెనీ అనేది కంటిన్యూ అవుతుంది. రద్దు అనేది ఏమి లేదు, నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 10th పాయింట్, అథారిటీ ఆఫ్ మెంబర్స్. ఏ పార్ట్నర్ కెన్ బైండ్ ద ఫిర్మ్ బై హిస్ యాక్ట్స్. దేర్ ఈజ్ అన్ ఇంప్లీడ్ అథారిటీ. ఏ పార్ట్నర్ ఈజ్ అన్ ఏజెంట్ ఆఫ్ ద ఫిర్మ్. ఒక ఏజెంట్ లాగా ఈ యొక్క భాగస్వామ్య వ్యాపార సంస్థలో భాగస్థుడు పనులు చేయడం జరుగుతుంది. అథారిటీ ఆఫ్ ఎ మెంబర్ కంపల్సరిగా అతని యొక్క హక్కు, వీధిగా ఉండడం జరుగుతుంది. అదే ఏ షేర్ హోల్డర్ హ్యాస్ నాట్ ఇంప్లాయిడ్ అథారిటీ టు బైండ్ ద కంపెనీ యొక్క షేర్ హోల్డర్, వాటాదారుడు ఆ విధంగా ఏమి లేదు. ఏ షేర్ హోల్డర్ కెన్ నాట్ యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్ లాస్ట్ వన్, వైండింగ్ అప్. ఏ పార్ట్నర్స్ concern can be dissolved easily. No legal formalities are required for the winding up a partnership firm. ఒకవేళ భాగస్వామ్య వ్యాపార సంస్థను కనుక మూసివేయాలి అని అనుకున్నప్పుడు ఎలాంటి లీగల్ ఫార్మాలిటీస్ అవసరమేమీ లేదు. చట్టరీత్యా ఎలాంటి విషయాలను చేయాల్సిన అవసరము లేదు. వారి యొక్క ఉద్దేశపూర్వకంగా వారు ముగించుకోవచ్చును. ఓకే, మరి భాగస్వామ్య వ్యాపార సంస్థ అది ఒకవేళ కంపెనీ జాయింట్ స్టాక్ కంపెనీ కనుక ఏ విధానములు ఉంటుంది. ఏ కంపెనీ ఈజ్ wound up only through court if the court is satisfied that there is reasonable ground for winding up the company. Only then it is to be wound up. A proper procedure is also to be followed. కంపెనీ మూసివేయాలి అని అంటే చాలా కష్టము. ఎందుకు అనంటే కంపెనీ కోర్టు ద్వారానే, అంటే కంపెనీ చట్టం ద్వారా సృష్టించబడింది కాబట్టి ఆ చట్టము ద్వారానే వెళ్ళాల్సిన అవసరము ఉంటుంది ముగించాలి అని అనుకుంటే. కాబట్టి కోర్టు ద్వారానే అది కోర్టు యొక్క విషయాలను చూసుకోవాల్సి ఉంటుంది. కోర్టు కంపల్సరిగా కోర్టు ద్వారా అది ముగించబడడం జరుగుతుంది. దీనికి ఒక ప్రాపర్ ప్రొసీజర్ కూడా ఉండడం జరుగుతుంది. ఒక విధానంలో నుంచి సరైన విధానాన్ని అనుసరించి ఒక కంపెనీని మూసివేయడానికి అవకాశాలు ఉంటున్నాయి. ఓకే, కాబట్టి ఇంతవరకు మనము భాగస్వామ్యముకు మరియు జాయింట్ స్టాక్ కంపెనీకి మధ్య తేడాలు చూసుకున్నాము. అలాగే మరియు ప్రైవేట్ కంపెనీకి మరియు పబ్లిక్ కంపెనీకి మధ్య తేడాలు ఏంటి అనేది చూసుకున్నాము. నెక్స్ట్ లెసన్లో కూడా మనము ఏం చూస్తాము అనంటే వన్ పర్సన్ కంపెనీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, కంపెనీ అంటే ఏమనుకుంటున్నాం? ఇట్ ఈజ్
ఇది ఒక చట్టం ద్వారా సృష్టించబడిన కల్పిత వ్యక్తిగా మనం చూసాము. కంపెనీ యొక్క అర్హతలు, తర్వాత పరిమితులను కూడా మనము చూసుకున్నాము. కంపెనీ అంటే ఏమిటి అనేది చూసుకున్నాము. అలాగే కంపెనీ యొక్క లాభాలు నష్టాలు కూడా చూసుకున్నాము. అలాగే కంపెనీకి మరియు ప్రైవేట్ కంపెనీకి పబ్లిక్ కంపెనీకి మధ్య తేడాలు ఏంటిది అనేది కూడా మనము తెలుసుకున్నాము. అలాగే పార్ట్నర్షిప్ అండ్ జాయింట్ స్టాక్ కంపెనీకి మధ్య తేడాలను కూడా మనం చూసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. We will meet again on the next class. Thank you.